చదువు బాగానే ఉంది. మన లోకంలో చాలామందిని చూస్తుంటాం. వాడు ఏమన్నా ఏమి చదువు రానివాడా, చాలా చక్కగా చదువుకున్నాడు, ఎన్నో డిగ్రీలు పొందాడు, సర్టిఫికెట్లు పొందాడు, అన్నీ ఉన్నాయి వాడి దగ్గర, చాలా తెలివైన వాడు, అన్నీ ఉన్నాయి. అంత తెలివి ఉన్నా కూడా చిన్న విషయాన్ని కూడా చాలా పెద్ద, అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాడన్నీ బాగా చదువుకున్నవాడే, అన్నీ ఉన్నవాడే, కానీ చిన్న విషయం రాగానే దాన్నే చాలా పెద్దది చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మనస్సులో విపరీతంగా బాధపడుతుంటాడు, దుఃఖపడుతుంటాడు, ఇంకోళ్ళ మీద అరుస్తూ ఉంటాడు, దీనంతా ఇంకోళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి వాతావరణాన్ని మనం లోకంలో చూస్తూ ఉంటాం. చాలా పెద్ద విషయం, కానీ దాన్ని ఊరికే అలా వదిలేస్తాడు, తర్వాత వాడే చాలా కష్టపడతాడు. కాబట్టి ఇలా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఉండకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి దాన్ని చక్కగా ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి అని అంటే మనకి ఆ మానసిక స్థైర్యం అనేది కావాలి. అందులోనూ ఒక ఆధ్యాత్మికతతో కూడినటువంటి మానసిక స్థైర్యం మనకు వచ్చినప్పుడు మనం గొప్ప గొప్ప పనులని సాధించగలుగుతాం. ఈ భగవద్గీత ద్వారా భగవంతుడు అర్జునుడికి ఇచ్చింది ఇదే. అర్జునుడు చాలా భయపడిపోయాడు, చాలా బాధపడిపోయాడు. అసలు నేను చేస్తున్నది సరా కాదా, ఇప్పుడు నేను ఎలా ముందుకెళ్ళాలి, నేనేం చేయాలి అని చాలా సందిగ్ధతలో పడినప్పుడు ఈ భగవద్గీతను అర్జునుడికి భగవంతుడు ఉపదేశించాడు. అంటే ఏమిటి, ఒక ఆధ్యాత్మిక దృష్టితో, ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి ఒక గొప్ప తత్వాన్ని, ఒక ధైర్యాన్ని వాడికిచ్చాడు భగవంతుడు. అప్పుడు వాడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు అని అంటే, ఆ ధైర్యాన్ని పొందిన తర్వాత అంతే, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఆ యుద్ధంలోకి వెళ్ళాడు. ఎంత సందిగ్ధ స్థితి వచ్చినా కూడా దాన్నంతా ఎదుర్కొని యుద్ధంలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాడు.